ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్. నేను అశోక్. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఒక కొత్త సంచలనం. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు ఒక బాంబు వేయించారు. అది మామూలు బాంబు కాదు. ఏపీ ప్రభుత్వం మీద, ఆ ప్రభుత్వంలో ఉన్న క్యాబినెట్ మినిస్టర్ అయిన అచ్చెన్నాయుడు మీద తన చిరకాల ప్రత్యర్థి చేసిన ఒక కుట్రని ఆయన రివీల్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది దువ్వాడ శ్రీనివాస్ గారి కామెంట్స్. పర్టికులర్గా టీడీపీ ఎమ్మెల్యే కోన రవికుమార్ వివాదానికి సంబంధించి ఆయనకు మద్దతుగా దువ్వాడ శ్రీనివాస్ గారు వచ్చి అచ్చెన్నాయుడు మీద అలిగేషన్ చేయటమే ఇప్పుడు ఈ సంచలనానికి అసలైన కారణం. అసలు ఏం మాట్లాడారు దువ్వాడ శ్రీని గారు? ఒకసారి చూద్దాం. కమిషన్స్ కోసం అని మంత్రి ఓఎస్డి ప్రజరిస్తున్నాడు. ఎవరి మీద? రాజ్మోహన్ మీద, జనరల్ మేనేజర్ మీద ప్రజరిస్తున్నాడు. ఆ జనరల్ మేనేజర్ వీసీకి, ఎండీకి ఓ లెటర్ రాసి నాకింత ప్రజరిస్తున్నారు, కమిషన్స్ కోసం ప్రజరిస్తున్నారు, నేను మానసిక ఒత్తిడికి తట్టుకోలేక, ఇంకో ఆప్షన్ లేక, అవినీతి చేయలేక, ఓఎస్డి తాలూకా మంత్రి తాలూకా ఓఎస్డి దుర్మార్గాన్ని తట్టుకోలేక నేను సెలవు పెడుతున్నాను అన్నాడు. మరి దీని సంగతి ఏంటి? మిస్టర్ కృష్ణదాస్ పరామర్శిద్దామా? పరామర్శించరా? మరి ఈయనకి జరిగిన అన్యాయానికి రాష్ట్ర స్థాయిలో నిన్ననే, ఈరోజు సౌమ్యకి జరిగింది. ఓకే, అచ్చెన్నాయుడు చెప్పాడు కాబట్టి కృష్ణదాస్ వెళ్ళి పరామర్శించాడు, వెళ్ళి సంఘీభావం తెలిపిస్తాడు. మరి ఈయనకు పరామర్శించవా మిస్టర్ కృష్ణదాస్ అండ్ ధర్మాన ప్రసాద్? మరి దీనికి ఏమంటారు? ఇది మానసిక ఒత్తిడి కాదా? ఒక అధికారికి ఈ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు కల్పిస్తున్నటువంటి మంత్రి అచ్చెన్నాయుడు, మరి రవికుమార్ మీద ఎంత సబ్జెక్ట్ చేస్తున్నారే, మరి మంత్రి అచ్చెన్నాయుడు మీద చేయరా? ఏంటి దాష్టికం? ఎవడి మీద రౌడీజం చేయాలని మీరు అనుకుంటున్నారు? ఇదే జరిగితే, అది మా బుర్రల్లో కానీ పొరపాటున ఎక్కింది అంటే ఖచ్చితంగా నేను ధర్మాన ప్రసాద్కి, కృష్ణదాస్కి, అచ్చెన్నాయుడికి వార్నింగ్ ఇస్తున్నాను. వీ విల్ స్టార్ట్ ద గేమ్. మేము స్టార్ట్ చేస్తాం. దేన్ని మేము ఏ స్థాయికి వెళ్ళాలో మరో ఉద్యమమే ప్రారంభమవుతుంది. జాతికే నష్టం జరుగుతుందంటే దాని పక్షాన్ని కూడా నిలబడతాడు శ్రీనివాస్. ఏముంది, రహస్యం ఏముంది? నేను కళింగ కులానికి చెందిన వాడిని సస్పెండ్ చేశారు, స్పీడ్గా ఉంటానని సస్పెండ్ చేశారు. నేను అక్కడ ఉంటే వాళ్ళ ఉనికికి అడ్రస్లు ఉండవు, వాళ్ళని గట్టిగా ఎదుర్కొంటాను. నాది మొండి తత్వం, ఎవరిని భయపడను. నా వాయిస్ కలేజా లేదు, వాళ్ళకి నన్ను ఎదుర్కొనే శక్తి లేదు. సస్పెండ్ చేస్తే మాత్రం నేను ఏదో హైదరాబాద్ వెళ్ళి వ్యాపారాలు చేసుకొని బట్టలు మడతేసుకుంటాను అనుకుంటున్నారా? మడత వేయడానికే వచ్చాను ఇక్కడ. అందుకే అక్కడికి వెళ్ళాను. వాడుకుంటూ ఎప్పుడూ వాడుకుని ఉండేవాడిని. అన్ని కులాలని నేను వాడుకుంటా. ఈ సందర్భంగా అన్ని కులాలని నాయకత్వం వహిస్తా అంటున్నాను నేను. కళింగ కులానికి జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఇతర కులాలు కూడా నష్టపోతున్నాయి. అన్ని కులాలకి కూడా బాసటగా ఉంటాం. అన్ని కులాలకు కూడా నాయకత్వం వహించి ముందుండి నడిపిస్తాం ఈ దాష్టికమైనటువంటి ప్రమాదాల నుంచి అని నేను తెలియజేస్తాను. ఎస్, అది దువ్వాడ శ్రీనివాస్ గారి వార్నింగ్. అటు అచ్చెన్నాయుడికి కావచ్చు, ఇటు మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్, ఆయన తమ్ముడు ధర్మాన కృష్ణదాస్, ఇద్దరికీ కూడా వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. ఇదొక సంచలనం. చాలా రోజుల తర్వాత మళ్ళీ దువ్వాడ శ్రీనివాస్ గారిలో ఆ ఫైర్ మళ్ళీ చూస్తున్నాం. ఆయన లైవ్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు. దువ్వాడ శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అశోక్ గారు. నిజంగానే మీరు ఇందాక మాట అన్నారు, హైదరాబాద్ పోయి బట్టల షాపులో బట్టలు మడత వేసుకుంటాను అనుకుంటున్నారా, ఇక్కడికి వచ్చి జనాన్ని మడతేస్తాను అని. మేమందరం అనుకుంటుంది ఏంటంటే మీరు మియాపూర్ ఓకిలా సిల్క్స్లో మాధురి గారితో కలిసి బట్టలే మడత వేసుకుంటున్నారు అనుకున్నాం. కానీ ఇంత ఫైర్ మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక అగ్రెసివ్, ఒక సెన్సేషన్ ఇష్యూలో మీరు జోక్యం చేసుకున్నారు. ఎందుకు? ఇప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉన్నాను, నాతో పాటు నా సహచర ఎమ్మెల్యేలు జిల్లాలో ఉన్నారు. ఒక సహచర ఎమ్మెల్యే ఏ పార్టీకి చెందిన, ఇప్పుడు నేను ఇండిపెండెంట్, నేను స్వతంత్రుడిని, నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాను. నేను సస్పెండ్ అయ్యాను వైసీపీ నుంచి. సస్పెండ్ అయిన వ్యక్తిగా, ఒక ఎమ్మెల్సీగా, ఈ జిల్లాకు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తిగా ఒక సంఘటన ఒక వారం రోజుల నుంచి నేను జిల్లాలో చూస్తున్నాను. అదేంటంటే సౌమ్య అనే ఒక నా సోదరి మండలి లాంటి వ్యక్తి, ఆమె ఒక ప్రిన్సిపల్ కేజీబీవీలో, ఆమెకు ఒక ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అవడానికి కారణం ఏంటంటే వివిధ రకాలైనటువంటి అభియోగాలు ఆమె పైన కంప్లైంట్ వెళ్ళినాయి. ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే కోన రవి గారు. కోన రవి గారికి యాజ్ అన్ ఎమ్మెల్యే అతనుకున్న ప్రివిలేజెస్ ప్రకారం అధికారులను రప్పించవచ్చు, మాట్లాడచ్చు, ఫైల్స్ అన్ని కూడా వెరిఫై చేయొచ్చు. అలాగే అవన్నీ చేశారు. చేసి
అతను కలెక్టర్ గారికి తెలియజేశారు. కలెక్టర్ గారు ఈమె పైన ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి, మీరు పరిశీలించండి అన్నారు. అంతే, అక్కడతో కోన రవికుమార్ చాప్టర్ క్లోజ్, అక్కడతో ఎండ్ అయిపోయింది ఆ క్యారెక్టర్. మరి కలెక్టర్ గారు దీనిపైన ఎంక్వైరీ చేసి సౌమ్య గారిని ట్రాన్స్ఫర్ చేశారు. సౌమ్య గారినే కాదు, ముగ్గురిని ట్రాన్స్ఫర్ చేశారు. ముగ్గురిని ట్రాన్స్ఫర్ చేసిన నేపథ్యంలో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ట్రాన్స్ఫర్లు అయ్యాయి. అలాగే శ్రీకాకుళం జిల్లాలో కూడా కుల ప్రాతిపదికన, కులం పేరుతో కేవలం కళింగ కులానికి నాశనం చేయాలి, అణగదొక్కాలన్నటువంటి పేరుతో అచ్చెన్నాయుడు కక్ష కట్టుకుని మన్యం జిల్లాకి, అరకు జిల్లాకి, మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారన్నటువంటి అనుమానంతో మొత్తం ట్రాన్స్ఫర్స్ చేసేసినారు. చాలా దారుణంగా ట్రాన్స్ఫర్ చేశారు. కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ కి చెందిన వాళ్ళైతే ఈ రోజుకి విఆర్ లోనే పెట్టారు. ఎందుకంటే వాళ్ళు నేను ఎమ్మెల్సీగా అధికారంలో ఉండేటప్పుడు వాళ్ళందరూ నా దగ్గర పనిచేశారు. ఇలాంటి దాష్టికాలన్నీ మనం చూస్తున్నాం గత ఏడాదిగా. సరే, పక్కన పెడదాం. మరి ఇప్పుడు సౌమ్య గారి విషయంలో ఏంటండి ఇంత రచ్చ ఏంటి? ఎమ్మెల్యే పైనే, సాక్షాత్ సహచర ఎమ్మెల్యే పైనే ఆవిడ కొన్ని ఆరోపణలు చేశారు. నాకు ఆయన ఫోన్లు చేశారు, టార్చర్ చేశారు, 11 గంటలకు రమ్మన్నారు, శారీరకంగా హింసించారు, మానసికంగా హింసించారని చాలా ప్రమాదకరమైనటువంటి మాటలు, అభ్యంతరకరమైనటువంటి మాటలు ఆవిడ ఆరోపించారు. ఆరోపించినప్పుడు ఒక మహిళగా, ఒక దళిత మహిళగా, ఒక ఉద్యోగినిగా, ఆమె ప్రిన్సిపల్ గా ఆమెకు నిజంగా అన్యాయం జరిగితే నేను ఆమె పక్షానే పోరాడతా, ఆమె కోసమే ఉంటా, ఆమె కోసం ఎంతటి వారినైనా ఎదిరిస్తా. అయితే నేను సౌమ్య గారిని అడిగింది ఏంటంటే, మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? రవికుమార్ మిమ్మల్ని అసభ్యంగా మాట్లాడినట్టు కానీ, ఆడియోలు కానీ, వీడియోలు కానీ ఇంకేమైనా ఉంటే ఇవ్వమా, ఫైట్ చేస్తామని 4-5 రోజులుగా నేను ప్రయత్నిస్తున్నాను. అది జరగట్లా. అది జరగకుండా కేవలం ఒక ఎమ్మెల్యే మీద ఆరోపిస్తుంటే ఇది ఎమ్మెల్యేకి లేదా సౌమ్య గారికి జరుగుతున్న గొడవ, లేదా ఎమ్మెల్యే పైన ఇలా చెయ్యు, ఇలా రచ్చ చెయ్యు, ఇలా అతన్ని రోడ్డుకిడిచని ఎవరైనా చెప్పారా? ఈ పరిశీలన జరిపాం. ఈ కోణంలో పరిశీలిస్తే నిగ్గు తేలిన విషయాలు ఏంటంటే, సాక్షాత్ అచ్చెన్నాయుడే సౌమ్య గారికి చెప్పి మీరు రచ్చ చేయండి అని చెప్పాడు. రచ్చ చేయండి అన్నప్పుడు ఆవిడ రోడ్డెక్కి ఈ మధ్య జరుగుతున్నవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. తద్వారా ఒక ఎమ్మెల్యేని అబాస్పాల్ చేయడానికి కారణం ఏంటంటే, అదే ఎమ్మెల్యే కోన రవి రేపు ఏమైనా మంత్రివర్గం రీషఫ్లింగ్ అయితే ఆ రీషఫ్లింగ్ లో మా జిల్లా నుంచి, కళింగ కమ్యూనిటీ నుంచి ప్రాధాన్యత వహించే వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి రవికి ఆ పదవి రాకూడదు, తొక్కేయాలి. అది ఒక నాటకీయంగా జరుగుతున్న పరిణామం. ఇది ఒక అధికారికి జరుగుతున్నటువంటి ట్రాన్స్ఫర్ మీద జరుగుతున్న రెచ్చ కాదు. రాజకీయ క్రీనీడలో కులాన్ని అణగదొక్కాలి, కులాధిపత్యాలు ప్రదర్శిస్తున్నారు విచిత్రంగా శ్రీకాకుళం జిల్లాలో. మొట్టమొదటిసారిగా చాలా కాలం తర్వాత నేను చూస్తున్నాను. ఇంతవరకు అంతర్లీనంగా ఉండేది, అంతర్గతంగా ఉండేది. కానీ ఈ రోజు బయటపడి రోడ్డుకి జరుగుతున్నప్పుడు నాలాంటి వాడిని మాట్లాడతాను. అందుకే గొంతెప్పి ఈరోజు అడిగాను, ఏంటి ఇది రచ్చ చేయటం ఏంటి? ఈ కుల ప్రాతిపదికన మాట్లాడుతున్నారు. రాజకీయాలు చేయాలనుకుంటే ఎవరి హోదాలు, ఎవరి సంగతులు వాళ్ళు ప్రయత్నించుకోండి. ఒక వ్యక్తిని ఎందుకు అపాస్పాలు చేస్తున్నారని నేను ప్రశ్నించాను. తప్ప ఇది నేరమా? అంటే కోన రవికుమార్ గారికి మంత్రి పదవి రాకుండా అచ్చెన్నాయుడే కుట్ర చేశాడంటారు సూటిగా. ఎస్ ఏమండి, ఒక మాట నేను స్ట్రైట్ గా అశోక్ గారు అడుగుతున్నాను. సరే, కోన రవికుమార్ కలెక్టర్ గారికి సౌమ్య గారి మీద పరిశీలించండి అన్నారు. కలెక్టర్ గారు ఎందుకండి ట్రాన్స్ఫర్ చేశారు? కోన రవి గారు మాట వినాల్సిన అవసరం ఉందా? నంబర్ 1. ఒకవేళ కోన రవి చెప్పినట్టు కలెక్టర్ గారు ట్రాన్స్ఫర్ చేశారు అనుకోండి, కలెక్టర్ గారు పరిశీలించలేదా? వివరాలు తీసుకోలేదా? ఎంక్వైరీ చేయలేదా? ఎంక్వైరీ చేయకుండానే ఎందుకు మీరు ట్రాన్స్ఫర్ చేశారు? కలెక్టర్ గారిని ప్రశ్నిస్తున్నాను. సరే, కలెక్టర్ గారు కోన రవికుమార్ గారు ఒత్తిడి మీదకే ట్రాన్స్ఫర్ చేసేవారు అనుకుందాం. మరి మంత్రిగా అచ్చెన్నాయుడు ఏం చేస్తున్నారు? మీరు కలెక్టర్ గారికి అడగాలి కదా, ఆమెకు అనవసరంగా ట్రాన్స్ఫర్ చేశారని. ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? ఆమె ఆ ప్లేస్ లోనే ఉంచండి అని చెప్పాలి కదా. అలా చెప్పాల్సింది పోయి రెచ్చగొట్టే విధానంగా నువ్వు రవి మీద తిరగబడుని. వాళ్ళ సొంత పార్టీలో ఏం జరిగితే నాకేం పోయింది? ఇప్పుడు అచ్చెన్నాయుడు కోన రవి మీద టార్గెట్ పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడి అతను అబాస్పాల్ చేస్తే నాకు వచ్చిన నష్టమే లేదు. అది వాళ్ళ పార్టీ వ్యక్తిగత వ్యవహారం, నాకు అనవసరం. కానీ కులం మీదకి దాడి చేస్తున్నారు. ఇది పోను ఎలా వస్తుందంటే, ఈ జిల్లాలో చాలా నిర్లక్ష్యానికి గురైన కులాలు ఉన్నాయి.
కాళింగులు, కాపులు. కాపులకి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది, కాళింగులకి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఈ జిల్లా గొడ్డుపోయినట్టు, ఈ జిల్లాలో మనుషులే లేనట్టు, ఈ జిల్లాలో మా శ్రీకాకుళం జిల్లాలో ఉండే మనుషులకి మనుషులకి మనసులే లేనట్టు 2 పదవులు ఒక ఇంటికి ఇస్తారండి. కేంద్ర మంత్రి పదవి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు. ఏమి తండ్రి కొడుకులు ఇద్దరే దొరికారా మా జిల్లాకి? మరెవరు లేరా? ఏ కాపు కులం నుంచి ఇవ్వకూడదా? కళా వెంకటరావు గారు, రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉన్నారు కదా, ఆయనకి ఎందుకు ఇవ్వరు? ఆయనకి ఎందుకు అన్యాయం చేస్తున్నారు? మరి ఆయనకి ప్రస్తావనలోకి తీసుకురారా? మరి అలాగే కోన్ రవికి ఒకవేళ వచ్చే అవకాశం ఉంటే కోన్ రవికి ఎందుకు అవాస్తవాలు చేస్తున్నారు? అంటే ఈ మంత్రి పదవి వాళ్ళ ఇంటి నుంచి గడప దాటకూడదు, రీషఫ్లింగ్ లో వీళ్ళకి రాకూడదు అన్నది ఇక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ క్రీనీడ. అందులో భాగంగానే ఈ రోజు నేను బ్లాస్ట్ చేశాను, పేర్లు పెట్టి మరి బ్లాస్ట్ చేస్తున్నాను. నేను చెప్పే దానిలో అచ్చెన్నాయుడు చేస్తున్నటువంటి నిర్వాహకంలో వైసీపీకి చెందిన కృష్ణదాస్, ధర్మాన ప్రసాద్ కుల గజ్జితో చేతులు కలిపారు. చేతులు కలిపి ఇప్పుడు కృష్ణదాస్ పరామర్శించడానికి నేను వెళ్ళాడు. పరామర్శించడానికి వెళ్ళేటప్పుడు వైసీపీ లీడర్స్ కూడా రప్పించుకుంటా వెళ్ళి సౌమ్య గారికి పరామర్శించాడు. మిస్టర్ కృష్ణదాస్, నువ్వు పరామర్శించాలనుకునేటప్పుడు ఈ ఏడాది కాలంలో చాలా మంది ఎస్సీలకు, చాలా మంది ఎస్టీలకు, చాలా మంది అణగారిన వర్గాలకి ట్రాన్స్ఫర్ చేశారే అచ్చెన్నాయుడు. మరి చాలా జరిగినాయి కదా, ఇంతెందుకు మీరే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉండేటప్పుడు చాలా మందికి ట్రాన్స్ఫర్లు చేశారు కదా. మరి అప్పుడు లేని సమస్య ఇప్పుడు వచ్చిందా? ఈ జిల్లాలో 1.5 ఏడాదిన్నర కాలంగా ట్రాన్స్ఫర్లు జరుగుతుంటే కనీసం పట్టించుకొని కృష్ణదాస్ ఈ రోజు వైసీపీకి మభ్యపెట్టి జగనన్నకి తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుడు సమాచారంతో నువ్వు పరామర్శ చేయించావు కదా, ఇది నేరం కాదా? ఆమె ఒక్కడే ట్రాన్స్ఫర్ అయ్యారా? ఇప్పటికి సుమారు కొన్ని వందల మంది ట్రాన్స్ఫర్ అయినారు కదా ఈ ఏడాది కాలంలో. చాలా మంది విఆర్ లో ఉన్నారు కదా పోలీసులు, చాలా మందికి జీతాలు కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నారు కదా. ఇదన్నీ అచ్చెన్నాయుడు వల్ల జరిగింది కదా. మరి దాని మీద కృష్ణదాస్ స్పందించడా? కుల గజ్జి. అచ్చెన్నాయుడు ఏం చెప్తే కృష్ణదాస్ అదే చేస్తాడు, ధర్మాన ప్రసాద్ ఏం చెప్తే కృష్ణదాస్ అచ్చెన్నాయుడు అదే చేస్తాడు. వీళ్ళు కలిసిపోతారు, జిల్లాని నాశనం చేస్తారు, కాపుల్ని నాశనం చేస్తారు, కాళింగల్ని నాశనం చేస్తారు. నేను ఎందుకు చూస్తూ ఊరుకుంటాను? ఒకవేళ ప్రశ్నించాలంటే ఇప్పుడు నేను ఈ కాగితం మీకు చూపెడుతున్నా, ఇది ఒకసారి చూడండి. ఇతను రాజ్మోహన్ గారు, జనరల్ మేనేజర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో, ఈయనకు ఒక ఆర్డర్ వేశాడు ఓఎస్డి, అచ్చెన్నాయుడు తాలూకా ఓఎస్డి. ఆర్డర్ ఏంటంటే, నువ్వు యంత్రాలు తయారు చేసే, పరికరాలు తయారు చేసే కంపెనీలతో మా పేషీకి, మంత్రి గారి పేషీకి లింకప్ చేయి. కమిషన్స్ కొన్ని ఉంటాయి, అవి మాట్లాడుకోవాలా, లింకప్ చేయి, నువ్వు మధ్యవర్తిగా ఉండి ఇవన్నీ ఏర్పాటు చేయి అన్నారు. మరి అధికారి, ఒక ఉన్నత స్థాయి అధికారి, రాష్ట్ర స్థాయి అధికారి లాంగ్ లీవ్ పెట్టేసి వెళ్ళిపోయినారు. వారి స్వహస్తాలతో రాసినటువంటి ఈ లేఖ కారణం ఎవరు? అచ్చెన్నాయుడు. మరి కోన రవికుమార్ ఒక సౌమ్య అనేటటువంటి ఒక ప్రిన్సిపల్ గారికి యాక్షన్ తీసుకోండి అని కలెక్టర్ గారికి చెప్పిందే శ్రీకాకుళం జిల్లాలో నేరం అయితే, శ్రీకాకుళం జిల్లా వరకు ఆగలేదు, రాష్ట్రం మొత్తం చర్చ అయిపోతే మరి అచ్చెన్నాయుడు చేసిన దానికి మరి ఏమనాలి? ఈ అధికారి లాంగ్ లీవ్ పెట్టినందుకు, ఇలాంటి మానసిక క్షోభకు గురి చేసినందుకు మనం ఏమనాలి? మరి ఇప్పుడు వైసీపీ నాయకుడైనటువంటి కృష్ణదాస్ పరామర్శించడా, ధర్మాన ప్రసాద్ పరామర్శించడా? ఈయనకు ఒక న్యాయం, అలాగే సౌమ్యకు ఒక న్యాయం. అంటే నిజంగా ఉద్యోగుల్ని ట్రాన్స్ఫర్ చేశారని ఈ రోజు మాట్లాడుతున్నారా, లేక మంత్రి పదవి కోనరవికి రాకూడదని మాట్లాడుతున్నారా? కోనరవికి మంత్రి పదవి వచ్చినా రాకపోయినా మాకేంటి, కానీ కళింగ కులానికి అన్యాయం జరుగుతుంది, కాపు కులానికి అన్యాయం జరుగుతుంది. ఇది నా కోణం. ఈ కోణంలో ఈ రోజు బహిరంగ పరిచయాలు, జరుగుతున్న రహస్యాలు, అంతర్గత వ్యవహారాలు అన్ని కూడా బయట పెట్టాను. ఇది ఈ రోజు నా పైన నేను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ సార్. ఎస్ సార్, అంటే బేసిక్గా మీరు అన్న పాయింట్ యాక్చువల్లీ టీడీపీ సెక్టార్లో కూడా చర్చ జరుగుతోంది. కోన రవికుమార్ ఆడవారిని దూషించటం అనేది కరెక్ట్ కాదు, సారీ అదంతా అబద్ధం, ఒక కుట్ర ప్రకారమే ఒక మంత్రి పదవి రేసులో ఉన్న కోన రవికుమార్ని తప్పించేందుకే ఇలా ఆడవారిని ప్రయోగించి ఆరోపణలు చేయించుంటారు అనేది టీడీపీగా ఇన్నర్ సర్కిల్లో నలుగుతున్న మాట.
దాన్ని మీరు ఇవాళ కుండబద్దలు కొట్టినట్టు బయట పెట్టేశారు. ఏకంగా అచ్చెన్నాయుడు పేరు కూడా చెప్పేశారు. ఒకసారి క్లారిటీ ఇవ్వండి. అచ్చెన్నాయుడికి కోన రవికుమార్కి మంత్రి పదవి వస్తే నష్టం ఏంటి? ఆయన ఆల్రెడీ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాడు. మీరు అన్నట్టు వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి కేంద్ర మంత్రిగా ఉన్నారు. కోన రవికుమార్ మంత్రి అయితే అచ్చెన్నాయుడికి వచ్చే నష్టం ఏంటి? కులాధిపత్యం అండి. వైసీపీలో కానీ టీడీపీలో కానీ ఉన్న జాడ్యం అండి ఇది. నన్ను ఎందుకు సస్పెండ్ చేశారు చెప్పండి? నా ఇంటి గొడవ, నా వ్యక్తిగత గొడవ 2021 సంవత్సరం నుంచి నడుస్తుంది. 24లో నాకు టికెట్ ఇచ్చారు కదా, అధిష్టానానికి తెలుసు కదా ఇంటి వ్యవహారం అంతా. తర్వాత ఇంటి దగ్గర రచ్చ జరిగిన తర్వాత కూడా ఆ రోజు సస్పెండ్ చేయకుండా అక్కడికి 8 నెలల తర్వాత ఎందుకు సస్పెండ్ చేశారు? కృష్ణదాస్ ధర్మాన ప్రసాద్ ఒత్తిడి తెచ్చి జగనన్నకి ఏ రకంగానైనా శ్రీని కావాలా మేం కావాలా తేల్చుకొని ఒత్తిడి తెచ్చి నన్ను సస్పెండ్ చేయించారు. అంటే అర్థం ఏంటి? కళింగ కులానికి చెందిన వాడిని కాబట్టి. మరి అలాగే సేమ్ టీడీపీలో కూడా అదే జరుగుతుంది. కోనరావుకి మంత్రి పదవి రాకూడదు, కళింగ కులానికి రాకూడదు, మేమే ఉండాలి, మేమే సర్వస్వం. అయితే కృష్ణదాస్ ధర్మాన ప్రసాద్ ఉండాలి, లేదా అచ్చెన్నాయుడు కొడుకు అన్న కొడుకు రామ్మోహన్ నాయుడు ఉండాలి. ఇంకెవరు ఈ జిల్లాలో ఉండకూడదు. వాళ్ళు మాత్రమే బాగుండాలి, అందరూ ఓడిపోవాలి. కేడి బ్రదర్స్ అంటాం. కింజరాపు ధర్మాన బ్రదర్స్ అని నేనే పెట్టాను. 15 సంవత్సరాల క్రితం ఈ పేరు పెట్టాను. ఈ జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలుసు. నేను ఆడుతున్న మాటలు మా జిల్లాలో ఉండే ప్రజలందరికీ, లక్షలాది మంది ప్రజలందరికీ తెలుసు. నేను చెప్తున్నదే కరెక్ట్ అని తెలుసు. చాలా మంది మాట్లాడలేకపోవచ్చు, నేను మాట్లాడుతున్నా. మీరే చెప్తున్నారు టీడీపీ సర్కిల్స్ లో కూడా ఈ చర్చ జరుగుతుందని. నిజంగా సౌమ్యకి అన్యాయం జరుగుంటే, నిజంగా అన్యాయం జరిగిందని అచ్చెన్నాయుడు భావిస్తే, రవికుమార్ రికమెండేషన్ రాంగ్ అని అనుకుంటే, మంత్రి హోదాలో మళ్ళీ ఆవిడ వెనక్కి తీసుకొచ్చి సేమ్ ప్లేస్ లో పెట్టు. ఏం గాడుదలు కాస్తున్నారా? ఏ సెంట్రల్ మినిస్టర్ ఎందుకంటే రెస్పాండ్ అవ్వడు? సెంట్రల్ మినిస్టర్ చోద్యం చూస్తున్నారా? జిల్లా వీళ్ళది కాదా? వీళ్ళకి పదవులే కావాలా? పార్టీ లేదు, బొక్క లేదు అంటారు. ఈ రోజు పార్టీ పదవులు పొందుతారు. సరే, అది పార్టీ అంతర్గత విషయం, మాకు సంబంధం లేదు. ఈ రోజు కులాల మీద దాడి చేస్తారు. ఈ జిల్లాలో రాజకీయం చేయాలంటే కళింగ, కాపు, వెలమ ఈ 3 కులాలు మాత్రమే చేయాలి. అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటిది, ఎక్కువ జనసంఖ్య ఉన్నటువంటిది కళింగ కులం, 2 కాపు, 3 వెలమ. ఎవరు ఇప్పుడు ఎక్కువ రూలింగ్ చేస్తున్నారు? ఎవరి మీద ఎవరు అజమాయిషి చేస్తున్నారు? కాళింగుల మీద, కాపుల మీద ఆ సామాజిక వర్గం అజమాయిషి చేస్తుంది. ఎంతకాలం మేము భరించాలి? ఎవరి కోసం భరించాలి? ఎవరికి ఊడిగం చేయాలి? ఎటుపోతుంది శ్రీకాకుళం జిల్లా రాజకీయం? ఆ గొంతు ఇంకా మాట్లాడుతుంది. ఇంకా గట్టిగా వెళ్తాను. అవసరమైతే ఓ ఉద్యమాన్నే చేపడతాను. కళింగ ఉద్యమం, దానికి శ్రీకారం చుట్టబోతాను. కళింగులకే కాదు, కళింగ కులం మీద ఆధారపడినటువంటి అన్ని కులాల పక్షాన కూడా ఒక ఉద్యమం ప్రారంభం కాబోతుంది. దానికి నేతృత్వం వహిస్తాం. ఉద్యమ బాటలో రేపు ముందుకెళ్తాం. ఎలా అన్యాయం జరుగుతుందో, మా శ్రీకాకుళం జిల్లాలో అన్ని కులాల మీద ఎలాగ దాడులు జరుగుతాయో, ఎలా హింసిస్తారో నేను చూస్తాను. ఈ అన్యాయాన్ని కోన రవికుమార్ గారికి మంత్రి పదవి చెడగొట్టాలనా, లేకపోతే అచ్చెన్నాయుడు గారిని ఆ జిల్లా నుంచి మంత్రిగా తప్పించి ఆ స్థానంలో కోన రవికుమార్ గారిని నియమిస్తారన్న ప్రచారం కూడా కొంత నడుస్తోంది. క్యాబినెట్ నుంచి అచ్చెన్నాయుడిని అవసరమైతే తప్పించి అదే జిల్లా కోటాలో కోన రవికుమార్ నియమిస్తారు అని. సో అందుకనే ఉన్న ఈ కుట్ర జరిగి ఉండొచ్చా? మా జిల్లా ఎస్ కరెక్ట్ సార్. ఇప్పుడు మా జిల్లా వరకు నేను ఆలోచిస్తే, రాష్ట్ర స్థాయి కాకుండా జిల్లా పరిధి వరకు ఆలోచిస్తే 2 పదవులు ఒక ఇంటికే ఇచ్చారు. కేంద్ర పదవి, కేంద్ర మంత్రి పదవి, రాష్ట్ర మంత్రి. ఆ రాష్ట్ర మంత్రి పదవి అయినా సరే మరో కమ్యూనిటీకి ఇవ్వండి అని నేను అడుగుతున్నాను. కాపులకు ఇవ్వండి. కాపులు సీనియర్ లీడర్స్, మా జిల్లాని నేతృత్వం వహించిన గొర్రెల శ్రీరాములు నాటి రాజకీయ చరిత్ర ఏమైందండి? అణగారిపోయినారు కదా, కాపులను కూడా తొక్కేసినారు కదా. వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వండి, లేదా కాళింగులకు ఇవ్వండి. నేను అడుగుతున్నది కేవలం నాకు చెందిన కులానికి అడగట్లా, మిగతా కులాలకి న్యాయం చేయండి. ఆ ఒక్క కులమే ఉందా? జిల్లా ఏమైనా గుడ్డుపోయిందా? మనుషులు లేరా? మగాళ్ళు లేరా? మా జిల్లాలో చైతన్యవంతమైన జిల్లా కదా, ప్రతి ఒక్కడికి గొంతుంది కదా, మాట్లాడగలరు కదా. ఇది ఉద్యమాల పురిటిగడ్డ కదా శ్రీకాకుళం జిల్లా అంటే. ఈ జిల్లాలో ఎవడో నేతృత్వం చేస్తూ మేము చూస్తూ ఊరుకుంటామా? ప్రశ్నిస్తాం, అడుగుతాం, నిర్వహిస్తాం. ఇదే మేము చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ పెద్దలకు, నేతలందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ విచ్ఛిన్నాన్ని మీరు పరిష్కరించండి.
ఈ రాజకీయ క్రీడలో జరుగుతున్న కులాధిపత్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టండి. కులాల వివక్షత జరుగుతుంది, అన్ని కులాల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. టెక్కల్ నియోజకవర్గంలో అయితే ఎటెండర్ దగ్గర నుంచి ఆర్డీఓ వరకు అచ్చెన్నాయుడు కులానికి చెందిన వాళ్ళే ఉన్నారు. కావాలంటే మీరు వెరిఫై చేసుకోండి. ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా. మరి నేనే ఎమ్మెల్సీగా అధికారంలో ఉండేటప్పుడు ముస్లింలు వేసుకున్నాను, రజకులు వేసుకున్నాను, రెడ్డిలు వేసుకున్నాను, యాదవాసులు వేసుకున్నాను. ఇలాగ అన్ని కులాల వాళ్ళని కూడా అధికారులుగా మేము తెచ్చిపెట్టుకున్నామే. మరి మీరు అధికారంలోకి వస్తే కేవలం మీ కులానికి చెందిన వాళ్ళని తెచ్చిపెట్టుకొని ఇతర కులాల మీద దాడులు చేస్తారా? కాపుల మీద దాడులా, కాళింగుల మీద దాడులా? ఈ కులాల మీద ఆధారపడిన అన్ని కులాలు, హరిజన, గిరిజన, తాడిత, పీడిత, కర్షక వర్గాలు, ఆ బలహీన వర్గాలు, అణగారిన వర్గాలు, అలాగే ఓసీ వర్గాలు, ఓసీలకు చెందిన వారు అందరూ నరకం అనిపిస్తున్నామే. ఈ క్రీడలో దీన్ని ఎలా తుదిముట్టించాలి? దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి? అది నా పోరాటం, అది నా తాలూకా. అంటే మీరు చెప్పినట్టు అచ్చెన్నాయుడు గారు ఈ రకమైన కుట్ర చేస్తే ఇంటెలిజెన్స్ రిపోర్టు చంద్రబాబు నాయుడు గారికి ఉండదంటారా? ఒక మంత్రి కావాల్సిన వ్యక్తిని, మంత్రి అయ్యే అవకాశాలు ఉన్న వ్యక్తి మీద ఒక మహిళను ప్రయోగించి అతన్ని అబాసు పాలు చేసి మీడియాలో హడావిడిచి క్రియేట్ చేసి మంత్రి పదవి దక్కకుండా ఇంకొకరు తమ పార్టీకే చెందిన ఇంకో మంత్రి అచ్చెన్నాయుడు కుట్ర చేస్తున్నారన్న విషయం ఇంటెలిజెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి తెలియదంటారా? తెలుసుంటదని నేను అనుకుంటున్నాను. పరిస్థితులు, ప్రభావాలు, వాళ్ళ నిర్ణయాలు కూడా వాళ్ళకు ఉంటాయి కదా. అయినా నా గొంతు కూడా నేను ఎందుకు వినిపిస్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి తెలియాలి ఈ విషయం. తెలియాలనే నేను గొంతు వినిపిస్తున్నాను. న్యాయం చేయమనే నేను కోరుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను ఈ న్యూట్రల్ పర్సన్ గా నేను కోరేది అదే. వీళ్ళు తప్పుడు సమాచారం ఇస్తున్నారన్నా. నీకు నిన్న పరామర్శ చేయించారు కుంభా రవిబాబు చేతను, పెద్దాల చేత, మరో పెద్ద ఆయన చేత. ఎందుకండి పరామర్శ? ఆ పరామర్శ చేసిన కృష్ణదాసు అంటే తప్పుడు సమాచారం ఇచ్చాడు జగన్ అన్నకి. తప్పుడు సమాచారం ఇచ్చి అచ్చెన్నాయుడుతో చేతులు కలిపి ఈ జిల్లా రాజకీయాన్ని వైసీపీలో నాశనం చేస్తున్నాడు కృష్ణదాస్, ధర్మాన ప్రసాద్. ఇది కూడా నేను గట్టిగా మాట్లాడుతున్నాను. ఈ వాయిస్ కూడా జగనన్నకి వెళ్ళాలన్నదే నా కోరిక. అలాగే తెలుగుదేశంలో ఆ పార్టీలో జరుగుతున్నటువంటి అన్యాయం కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళాలన్నదే నా కోరిక. రెండు కూడా, నా ఫైట్ రెండు వైపులా కూడా ఉంది. ఈ రెండు వైపులా అక్కడ న్యాయం జరగాలి కులాల ప్రాతిపదికన. ఇక్కడ వైసీపీలో కూడా జగనన్నకు చెప్పి తప్పుడు సమాచారం చెప్పి నిన్న పరామర్శ చేయించి అవాస్తవాలైంది. ఇక్కడ వైసీపీ తప్పు చేశారు, నిన్న చాలా పొరపాటు చేశారు. పొరపాటు చేసి ఈ రోజు నిన్న పరామర్శ చేయించారు. మరి ఎంతమంది ఎస్సీలకి అచ్చెన్నాయుడు ట్రాన్స్ఫర్ చేశాడు? మరి వాళ్ళకి పరామర్శ చేయమా? ఎంతమంది ఎస్టీలకి ట్రాన్స్ఫర్ చేయించాడు? వాళ్ళకి మరి పరామర్శ చేయించడా ఈ కృష్ణదాస్, జిల్లా పార్టీ అధ్యక్షుడు? మరి వాళ్ళందరి సంగతి ఏంటి? వాళ్ళకి జరిగిన అన్యాయం ఏంటి? ఏడాదిన్నర కాలంగా జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఏం చేద్దాం? పరామర్శ చేస్తామా చేయమా? ఇప్పుడు రాజ్మోహన్ గారికి అన్యాయం జరిగింది, లాంగ్ లీవ్ పెట్టారు. మరి కృష్ణదాస్ వైసీపీ అధినాయకత్వానికి చెప్పి పరామర్శ చేయించగలరా? దమ్ముందా? రాజకీయ క్రీడలో జరుగుతున్న మోసం, కుట్ర, దగ, కింజరాపు సోదరులు, ధర్మాన సోదరులు కలిపి ఆడుతున్న ఈ నాటకాన్నే నేను చీల్చి చెండాడాను. ఈ రోజు కొత్త పాయింటే మీరు అన్నట్టు సీన్ గారు, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూ. ఇప్పుడు ఆది నుంచి అచ్చెన్నాయుడు ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీ, ఆది నుంచి ధర్మాన ప్రసాద్ గారు, కృష్ణదాస్ గారు మొదట కాంగ్రెస్, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఒక విధంగా చెప్పాలంటే ఆ జిల్లాలో ఈ రెండు కుటుంబాల మధ్య పొలిటికల్ వార్ అనేది ఉంటుందని మేము అనుకుంటున్నాం. అంటే రెండు బద్ధశత్రువులని. కానీ మీరు చెప్తున్న ఈక్వేషన్ ఏంటంటే ధర్మాన ప్రసాద్, ధర్మాన కృష్ణదాస్ బ్రదర్స్ అండ్ కింజారపు అచ్చెన్నాయుడు వీళ్ళందరూ కూడా ఒకటే కలిసి రాజకీయం చేస్తున్నారు అంటున్నారు. అది సింక్ అవ్వట్లేదు, అది ఎవరికి తెలియని విషయం. బహుశా వీళ్ళు కలిసి రాజకీయం చేస్తున్నారని గత 25 సంవత్సరాల నుంచి నడుస్తుంది. దువ్వాడ శ్రీనివాస్ గా కాంగ్రెస్ పార్టీలో 2007లో నేను సస్పెండ్ అవ్వడానికి కారణం ధర్మాన ప్రసాద్. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా ఉండేటప్పుడు, ప్రసాద్ రెవెన్యూ మినిస్టర్ గా ఉండేటప్పుడు. కారణం ఏంటంటే ఎర్రన్నాయుడుతో ఉన్న లింకుల్ని నేను బయట పెట్టాను కాబట్టి. అప్పుడు నా వయసు 37 సంవత్సరాలు. 2007లో జరిగిన సందర్భం ఇది. ఈ రోజు కూడా మళ్ళీ నన్ను సస్పెండ్ చేయించారు. ఎందుకు? వీళ్ళిద్దరి రహస్యాలు, అంతర్గత రాజకీయాల గురించి నేను మాట్లాడుతున్నాను కాబట్టి, వీళ్ళ రహస్యాల్ని నేను బయట పెడుతున్నాను కాబట్టి. కింజరాపు సోదరులు, ధర్మాన సోదరులు కలిసి 25 సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తున్నారు. వాళ్లే గెలవాలి, అందరూ ఓడిపోవాలనడానికి నేను వచ్చేడు ఉదాహరణలు చూపెడతాను. ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి మా జిల్లాలో. ఎన్ని కావాలంటే అన్ని సాక్ష్యాధారాలతో మీకు చూపెట్టి వచ్చి దమ్మంది వాళ్ళకి కాదని చెప్పగలరా?
అచ్చెన్నాయుడు కాదని చెప్పగలడా? ఇందాక మీరు పేరేదో పెట్టినట్టున్నారు, కేడి అని ఏదో పేరు పెట్టారు, ఏంటంటే అర్థం కాలేదు. కింజరాపు ధర్మాన బ్రదర్స్, ఇది నేను 20 సంవత్సరాల క్రితం ఈ పేరు పెట్టాను. కింజారపు అంటే కే అంటే కింజారపు, డి అంటే ధర్మాన, కేడి బ్రదర్స్. ధర్మాన పిఆర్పిలో ఉన్నప్పుడు నేను ఈ పేరు పెట్టా 2009లో. ఓకే, అంటే ఇప్పుడు ఇది మా జిల్లా రాజకీయం. ఎస్ సార్, అంటే దువ్వాడ శ్రీనివాస్ గారు, మీరు ప్రజెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన తర్వాత నుంచి న్యూట్రల్గానే, మిమ్మల్ని న్యూట్రల్ వ్యక్తిగానే పరిగణించాలి. కానీ వాళ్ళు అనూహ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కోన రవికుమార్కి మద్దతుగా మాట్లాడుతున్నారు, ఆయనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారు అని ఆయనకి సపోర్ట్గా మాట్లాడుతున్నారు. అదే క్రమంలో అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అచ్చెన్నాయుడిని వ్యతిరేకిస్తున్నారు. ఒక భిన్నమైన స్వరాలు, అంటే మీరు కోన రవికుమార్ ద్వారా, కళింగ కులం ద్వారా తెలుగుదేశం పార్టీకి ఏమైనా చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నారా అని. సార్, నేను స్వతంత్రుడను, తటస్థుడను. ఎన్నాళ్ళు నాకు కొంచెం సంఖ్యలేనే ఉండేవి, ఇప్పుడు ఏవి లేవు. అసలే నా నోరు స్పీడు, నా వాయిస్ చాలా ఎక్కువ. ఇప్పుడు నేను ఎవరికి ఖాతరు చేయను. నేను స్వతంత్రుడిని కాబట్టి ప్రతి ఒక్క విషయం మీద కూడా మాట్లాడతా. ఏ పార్టీలో జరిగిన అన్యాయం గురించైనా మాట్లాడతా. కోన రవికుమార్ గురించి నేను మాట్లాడట్లా. కోన రవికుమార్ వల్ల కళింగ కులానికి జరుగుతున్న నష్టం గురించి మాట్లాడుతున్నాను. కళా వెంకట్రావు గారికి మంత్రి పదవి ఎందుకు ఇవ్వకూడదు అని అంటున్నానంటే, కళా వెంకట్రావు గారి గురించి మాట్లాడట్లా. కళా వెంకట్రావు గారి ద్వారా కాపులకు ఆ పదవి ఎందుకు ఇవ్వకూడదు అంటున్నాను నేను. అలాగే వైసీపీలో కూడా ఈ కుల వివక్షత ద్వారా ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు జగనన్నకు తప్పుడు సమాచారం ఇచ్చి ఈ పార్టీని నాశనం చేస్తున్న ఈ ధర్మాన సోదరుల్ని ఎండగట్టాలి అంటున్నా. ఈ రోజు కూడా నేను జగనన్నే నా దైవ స్వరూపం అంటున్నా. సస్పెండ్ అవ్వకముందు ఇదే మాట అన్నాను, ఇప్పుడు ఇదే అంటున్నాను. అదే ధర్మాన ప్రసాద్ జగనన్న గురించి సూటిగా అన్నాడు, ఈ పార్టీ ఒక కోళ్ల ఫారం లాంటిది, ఇందులో కోళ్ల ఫారంలో ఉన్న కోళ్ళని వానరే తినేస్తాడు, అలాంటి వాడు జగన్ అని ధర్మాన ప్రసాద్ అన్నాడు. నేను అన్నది కాదు, రికార్డెడ్. అలాంటి వాళ్ళు వచ్చి ఈ రోజు పార్టీలో ఉన్నారు, వాళ్ళ పార్టీ ద్రోహులు. ఈ రోజు నేను చెప్తున్నాను, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వైఎస్ఆర్కి ఎలా గౌరవించానో జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే గౌరవిస్తున్నాను. నేను ఎప్పుడు తిట్టిన వాళ్ళని పొగట్టడం, పొగిడిన వాళ్ళని తిట్టడం నా నోరు మారదు. నేను ఒక లైన్ లోనే ఉంటాను. తిట్టాను అంటే తప్పైంది అంటాను. అంటే శ్రీ గారు మీ మాటలకి పార్టీలు మారాలని ఉద్దేశంతో లేను. మీకు కౌంటర్ ఇస్తున్నాను. పార్టీ మారడానికో ఇంకో పార్టీ తాలూకా ఇది అభిప్రాయాన్ని, మంచి సదభిప్రాయాన్ని పొందటానికో నేను ఈ ప్రయత్నాలు చేయట్లేదు. నా జిల్లాలో జరుగుతున్న నష్టం మీద మాట్లాడుతున్నాను. అంటే చాలా మంది జనాలు ప్రాతిపదికన జరుగుతున్నటువంటి కాదు సార్, ఇప్పుడు అచ్చెన్నాయుడు వర్గం కావచ్చు, సాధారణంగా జనాలందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, మీరు అచ్చెన్నాయుడు మీద 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు టెక్కల నుంచి. మీకు అచ్చెన్నాయుడు కుటుంబానికి మధ్య శాశ్వత బద్ధ వైరుధ్యం ఉంది. సో ఈ నేపథ్యంలో ఆయన మీద ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు కళింగ కులాన్ని అడ్డం పెట్టుకుని, కోన రవికుమార్ని అడ్డం పెట్టుకుని అచ్చెన్నాయుడి మీద బురద జల్లి ఆయన మీద ఈ కుట్ర ఆరోపణలు చేసి ఆయన బదనాం చేస్తున్నారేమో అన్న ఆ వ్యాఖ్య కూడా మీ మీద వచ్చే అవకాశం ఉంటుంది కదా. అశోక్ గారు, మీకు ఇప్పుడే చెప్పాను, నా వార్ కింజరాపు ఎర్రన్నాయుడికి, అచ్చెన్నాయుడికి, ధర్మాన ప్రసాద్కి, కృష్ణదాస్కి మధ్య ఉన్న అంతర్గత రాజకీయాల గురించి నేటికి 20 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నానని చెప్పాను. నన్ను అందుకే 2007లో సస్పెండ్ చేయించారని చెప్తున్నాను. ఇప్పుడు కూడా సస్పెండ్ చేయించింది అందుకే అంటున్నా. నా తప్పేంటో దమ్ముంటే ధర్మాన ప్రసాద్కి చెప్పమనండి సార్, కృష్ణదాస్కి చెప్పండి సార్, చెప్పనండి సార్. వ్యక్తిగత కారణం తప్ప దుబాడసి అక్రమాలు చేశాడా, అన్యాయం చేశాడా, భూదందాలు చేశాడా, ఎందుకు సస్పెండ్ చేయించారు? సస్పెండ్ చేయిస్తే టికెటే ఇవ్వకూడదు. సస్పెండ్ చేయించాలనుకుంటే గొడవ జరుగుతున్నప్పుడే చేయాలి. 8 నెలల తర్వాత ఎందుకు చేశారు? ఇది నేను ప్రశ్నిస్తాను కాబట్టి, ఇలా ఉంటాను కాబట్టి. నేను అచ్చెన్నాయుడిని విమర్శించడం, ఎర్రన్నాయుడిని విమర్శించడం, ధర్మానాన్ని విమర్శించడం ఇది మొదటి కాదండి. సిన్స్ 20 years ఐ హావ్ బీన్ కమెంటింగ్ దెమ్. చెప్తున్నాను కదా, 2009లోనే కేడీ బ్రదర్స్ అని పేరు పెట్టిందే నేను ఈ జిల్లా. అది మా జిల్లాలో మీరు ఎక్కడ అడిగినా చెప్తారు అన్నమాట. అంటే మీరు అట్లాగే సార్, కింజారప్ ఫ్యామిలీ అంటే అచ్చెన్నాయుడు ఫ్యామిలీకి, ధర్మాన ఫ్యామిలీకి చాలా క్లోజ్ రిలేషన్ ఉంది. ఇద్దరు ఒకే సామాజిక వర్గం, అంటే కొప్పుల వేలవ సామాజిక వర్గం అని మీ ఉద్దేశం. సో వీళ్ళిద్దరూ కులగజ్జితో ఇట్లా చేస్తున్నారు అంటున్నారు. కానీ ధర్మాన కృష్ణదాస్ గారు 2014, 2018 వరకు అనుకుంటా కదా మంత్రిగా ఉన్నది. తర్వాత ఆయన ధర్మాన ప్రసాద్ గారికి ఇచ్చినట్టున్నారు ఆయన తప్పించి.
ఆ బ్రదర్స్ ఇద్దరు మంత్రులుగా ఉన్న సమయంలోనే అచ్చెన్నాయుడిని సంథింగ్ ఒక కేసు కార్మిక శాఖ మంత్రిగా గతంలో పనిచేసినప్పుడు ఏదో అక్రమాలు జరిగాయని ఆయన ఫైల్స్ ఆపరేషన్ చేయించుకున్నా కూడా నానా ఇబ్బంది పడుతున్నా కూడా మొత్తం పోలీస్ వెహికల్లో రాష్ట్రం అంతా తిప్పారు, తిప్పలు పెట్టారు కదా ఆ రోజు. సో మీరన్న ఈ రిలేషన్ వాళ్ళిద్దరి మధ్య ఉంటే కృష్ణరాజు సంబంధం ఏంటి సార్ ఆ కేసుకి? వాళ్ళ శాఖ లేకపోతే వాళ్ళకి ఏమైనా సంబంధం అయిందా? వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు దాన్ని వ్యతిరేకించారు. ఆ రోజు అరెస్ట్ చాలా బాధపడిపోయారు, మదనపడ్డారు, ఏడ్చారు. అవునా? అంత రిలేషన్స్ వాళ్ళని. నాకు తెలుసు కదా జిల్లాలో ఏం జరిగింది. అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ ఏడ్చారు. వాళ్ళ కేసులు వాళ్ళకు ఉన్నటువంటి చట్ట ప్రకారం జరిగినటువంటి అరెస్టులు అవి తప్ప దానికి చంద్రబాబు ఎవరిది ధర్మాన ప్రసాద్ కృష్ణదాసులు చేయించింది కాదు. నేను అనేది శ్రీనివాస్ గారు వాళ్ళు చేయించారని కాదు, నేను అనేది ఏంటంటే ఆ జిల్లా రాజకీయాలని 2014-19 మధ్య అంటే జగన్ సీఎంగా ఉన్న సమయంలో వాళ్ళు శాసించారు. ఇద్దరు అన్నదమ్ములు మంత్రులుగా ఉన్నారు. ఒకవేళ అచ్చెన్నాయుడితో వాళ్ళకి అంత బలీయమైన బంధం ఉంటే ఆ రకంగా ఇబ్బందులు పెట్టినప్పుడు జగన్ గారిని క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది, ఆయన కాపాడే ప్రయత్నం చేసి ఉండాలి, ఏమీ చేయలేదు కదా అని. సార్ అయితే మీకు కొన్ని ఎవిడెన్స్ ఇవ్వాలి. అయితే నేను ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉండేటప్పుడు ధర్మాన ప్రసాద్ ఒక పెద్ద లేఅవుట్ వేసాడు. శ్రీకాకుళంలో ఒక మెడికల్ కాలేజ్ ఉంది, ఆ మెడికల్ కాలేజ్ రాగోలు అంటారు. ఆ మెడికల్ కాలేజ్ వెనక చాలా పెద్ద లేఅవుట్ వేసాడు, ప్రభుత్వ భూమి కూడా ఆక్రమించి ఎలాగో చేశాడు. మరి అదే లేఅవుట్కి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అచ్చెన్నాయుడు 2.5 కోట్ల రూపాయలతో తార్ రోడ్డు వేయించాడు. అక్కడ ఒక ఇల్లు కూడా లేదు, ఒక ఊరు కూడా లేదు, కేవలం లేఅవుట్ మాత్రమే. ఎందుకు వేయించాడు? నంబర్ 1. ఉదాహరణకి మీకు చెప్తున్నా. నెంబర్ 2, టెక్కలిలో సుమారు ఒక 70-80 కోట్ల రూపాయలు విలువైన స్వర్ణకారుల యొక్క స్థలం. ఆ స్థలం ఇండస్ట్రియల్ ల్యాండ్ అని గత ప్రభుత్వంలో చేసి మొత్తం ఫెన్సింగ్ వేసి అది ప్రభుత్వ భూమి ఇండస్ట్రియల్ ల్యాండ్ అని డిక్లేర్ చేసి 22A పెడితే రెవెన్యూ మినిస్టర్ ధర్మాన ప్రసాద్ ఆఖరి రోజుల్లో 22A నుంచి తీసేస్తే అచ్చెన్నాయుడు ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పాడు, అదే స్థలాన్ని తాజ్ మహల్ కట్టిన ఎర్రగొట్టేసి ప్రభుత్వ ఆఫీసులు కడతాను అని చెప్పాడు. ఒక్కసారి మీ బిగ్ టీవీకి సంబంధించిన కెమెరామ్యాన్ కి నేను చెప్పిన స్థలం దగ్గరికి టెక్కల్ నడిబొడ్డులో సుమారు 70 కోట్లు విలువైన స్థలం ఒక్కసారి చూడండి. పెద్ద కాంపౌండ్ వాల్స్ కట్టారు. ఆ స్థలం ధర్మాన ప్రసాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ స్వర్ణకారుల నుంచి ధర్మాన ప్రసాద్ ఆక్రమిస్తే ఈ రోజు అచ్చెన్నాయుడు ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ఈ ప్రభుత్వంలో దమ్ముంటే 1.5 సంవత్సరాల క్రితం అచ్చెన్నాయుడు చెప్పాడు కదా, ఆ స్థలం మీద ఎటువంటి కట్టడాలున్నా కూల్చేసి ప్రభుత్వ ఆఫీసులు కడతానని. మరి ఎందుకు సార్ కాంపౌండ్ వాల్ కట్టి ధర్మాన ప్రసాద్కి అప్పనంగా చెప్పాడు టెక్కల్ నడి రోడ్డులో? ఎందుకు సార్ దాని మీద యాక్షన్ తీసుకోవట్లేదు? 2 ఉదాహరణలు. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు చెప్తా, ఎన్నో ఉన్నాయి. కానీ ఇందాక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి అన్నారు, అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు ధర్మాన బ్రదర్స్ ఇద్దరు కూడా కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చారు, బాధపడ్డారు, మదనపడ్డారు అని. బాధపడ్డారు, నిజం. ఇది మా జిల్లాలో అందరికీ తెలుసు, నిజమేనండి ఇది. అంటే అది మీ జిల్లాకు పరిమితం అయింది, కానీ మేము పక్క జిల్లాల్లో ఉన్నవాళ్ళం కాబట్టి మాకు ఐడియా లేదు. నిజానికి ఇది ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ యాక్చువల్లీ. ఇప్పుడు కెలికారు సార్, వాళ్ళే కెలికారు సార్, తప్పు చేశారు సార్, కెలికారు. ఒక అమ్మాయిని, సౌమ్య అనే ఒక ఎంప్లాయీని, ఒక దళిత మహిళని చూడకుండా రాజకీయం కోసం వాడుకున్నారే. వాడుకొని కోనరావు మీద దాడి చేయాలనే ఉద్దేశంతో కులం మీద దాడి చేశారే, ఆ కులానికి రాకూడదు అనుకున్నారు. ఇప్పుడు కాలింది సార్. ఎప్పుడు నిజం నిప్పులాంటిది, ఆగదు. ఈ రోజు అది నిప్పు రూపంలో నుంచి మళ్ళీ విస్ఫోటన రూపంలోకి వస్తుంది. నా వాయిస్ ద్వారా ఈ వాస్తవాలన్నీ బయటకు వస్తున్నాయి. మా జిల్లా ప్రజలందరూ కూడా ఒకటే అంటున్నారు, శ్రీనివాస్ చెప్పిన మాట రైట్. మనం అందరం చెప్పొచ్చు, చెప్పలేకపోవచ్చు, అతను చెప్తున్నటువంటి మాట రైట్. అందరికీ నష్టం జరుగుతుంది వీళ్ళ వల్లని గోడే కూస్తున్నారు. మీరు చేసిన ఆరోపణ శ్రీనివాస్ గారు, మీరు చేసిన 2 ఆరోపణలు మామూలు విషయాలు కాదు ఇవి. ఇవి గనక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుని తెలుగుదేశం పార్టీ అధిష్టానం కనుక ఆ రిపోర్ట్ని చదివితే చాలా సంచలనమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకటి అచ్చెన్నాయుడు మంత్రి అయిన తర్వాత ధర్మాన ఫ్యామిలీకి ఈ రకమైన మేలు చేస్తున్నారు అనేది నిన్నటి వరకు మీరు అదే పార్టీలో కొనసాగి సస్పెన్షన్ గురైన మీరు చెప్తూ ఉంటే నిజంగా అది దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందే.
ఎందుకంటే మీరు బయట వ్యక్తి అయితే నేను సాక్ష్యాలతో ఎవరు నమ్మరు, చెప్తున్నాను. మీరు అదే వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చారు కాబట్టి. ఒకటి, సార్ సాక్ష్యాలతో శ్రీకాకుళంలో చెప్తున్నాను. ఆయన వేసిన వెంచర్కి ఈయన కోట్ల రూపాయల నిధులతో రోడ్డు వేయించటం, రెండోది టెక్కలిలో ధర్మాన ప్రసాద్కి సంబంధించిన ల్యాండ్ను ప్రొటెక్ట్ చేయటం, ఇవన్నీ ఇంటెలిజెన్స్ ద్వారా పార్టీ అధిష్టానానికి తెలియదంటారా? మీ బిగ్ టీవీ కెమెరాలు ఇప్పుడే పంపించండి సార్. నేను చెప్పిన 2 ఎవిడెన్స్ల మీద, 2 సాక్ష్యాల మీద అబద్ధం అయితే నన్ను ప్రశ్నించండి సార్. ఓకే, చూపించండి, ఇప్పుడే చూపించండి. ఇప్పుడు మీరు మీరు వెంటనే పంపించి విజువల్స్ తీసుకోండి. ఆ భూమి ఎలా ఆక్రమించారో టెక్కల్లో చూడండి, రోడ్డు ఎలా వేసారో లేఅవుట్ చూడండి. ఇంకా చాంతాడంత లిస్ట్ ఉంది, చెప్తా, అవన్నీ కూడా చెప్తాయి. టైం లైవ్ లో చాలు, స్టూడియోకి వచ్చి చెప్తా. ఎస్ సార్. అంటే ఇప్పుడు కోన రవికుమార్ మీద అచ్చెన్నాయుడు గారు కుట్ర చేశారు అనేది రెగ్యులర్ పొలిటికల్ అలిగేషనా? అంటే మీకు ఆయన మీద ఉన్న పొలిటికల్ గ్రిడ్జ్తో చేస్తున్న ఆరోపణ అనుకోవాలా? నిజంగా మీ దగ్గర ఎవిడెన్స్ ఏమైనా ఉందా అని? ఎవిడెన్సెస్ కులం మీద కులాధిపత్యంతో ఇది చాలా సంవత్సరాలుగా, నేటికి 15-20 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి రాజకీయ కక్షల్లో నలిగిపోతున్నటువంటి ఆ బాధల్లో నుంచి ఆవేదనతో వ్యక్తం అవుతున్నటువంటి మాటలు ఇవి. ఈ రోజు పుట్టినవి కావు. అచ్చెన్నాయుడు మీద నేను అలిగేషన్ చేయాలనుకుంటే చాలా ఉన్నాయి, అవన్నీ నేను చేయొచ్చు, అవన్నీ మాట్లాడొచ్చు. నా ప్రత్యర్థిగా అతని లోపాలేంటో నాకు తెలుసు. ఈనాడు పేపర్లో రాశారు, అచ్చెన్నాయుడు రోజుకి 20 లక్షల రూపాయలు అందుకుందే మేడ మీదకి వెళ్ళడని ఈనాడు పేపర్లో రాశారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈనాడు పేపర్ 20 లక్షలు అని చెప్తున్నారు, నేను 80 లక్షలు అని చెప్తున్నాను. రోజుకి ఎంత కలెక్షన్లు చేస్తున్నారో ఎవిడెన్స్లతో నాకు ఉన్నాయి. కానీ నేను అవన్నీ మాట్లాడట్లేదే. అవన్నీ మాట్లాడాల్సి వస్తే నా శత్రువు పరంగా, నా శత్రువు నా మీద పోటీ చేసిన వ్యక్తి కాబట్టి నేను అవన్నీ మాట్లాడగలను. అవన్నీ మాట్లాడట్లేదే. నాకు శత్రుత్వం ఉంటే అవన్నీ తీసుకొస్తాను కదా, శత్రుత్వంతో అవన్నీ వస్తాయి బయటికి. కానీ ఈ సబ్జెక్టు మీద ఎందుకు మాట్లాడుతున్నానంటే, 4 రోజులుగా జిల్లాలో జరుగుతున్న రచ్చ ఇది రాష్ట్రానికి పాకింది. ఒక ఎంప్లాయీకి ట్రాన్స్ఫర్ చేయటమే పెద్ద సబ్జెక్ట్ అయితే, అది కోన రవికుమార్ తప్పు అయితే, ఈ జిల్లాలో చేసిన 1.5 కాలంలో అచ్చెన్నాయుడు చేసిన ట్రాన్స్ఫర్లు సుమారు 700 పైన ఉన్నాయి. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అగ్ర కులాలకు చెందిన వాళ్ళందరూ నరక యాతన అనిపిస్తున్నారు. కుటుంబాలతో విడిచిపెట్టేసి అక్కడ అన్యం జిల్లాలోను, అరకు జిల్లాలోను నరక యాతన అనిపిస్తున్నారు. మరి వాళ్ళందరి గురించి ఎందుకు మాట్లాడట్లేదు అంటున్నా నేను. ఇప్పుడు ఎందుకు సబ్జెక్ట్ అయింది అంటున్నాను నేను. ఇదేనా సబ్జెక్టు? ఇది కీలకమా? సౌమ్య సార్, ప్రిన్సిపల్ సౌమ్య గారు ఆవిడ కన్నీటి వేదన బిగ్ టీవీతో మాట్లాడినప్పుడు కావచ్చు, మిగిలిన ఛానల్స్తో మాట్లాడినప్పుడు ఆవిడ సూసైడ్ అటెంప్ట్ చేయటం, అది మీకు ఏం జెన్యూన్ అనిపించట్లేదా? సార్, సౌమ్య గారు సూసైడ్ అటెంప్ట్ చేయడాన్ని నేను చాలా చింతిస్తున్నాను. నా సోదరిమణిగా నేను భావిస్తూ, చెల్లమ్మ నువ్వు ఇలాంటి తప్పు చేయటం మంచిది కాదు. ఒకవేళ నీకు అన్యాయం జరిగింది అంటే చెప్పు, ఈ దువ్వాడ శ్రీనివాసే ఉంటాడు నీకు అండగా. ఏ రవికుమార్కి అయితే నేను ఇప్పుడు తప్పు లేదని మాట్లాడుతున్నానో, అదే రవికుమార్ మీద ఆరోపణ చేసిన సౌమ్య గారు ఒక్క ఆడియో ఎవిడెన్స్ నాకు ఇవ్వండి, ఒక్క వీడియో ఎవిడెన్స్ నాకు ఇవ్వండి. కోన రవికుమార్ని కూడా కౌంటర్ చేస్తాను. రాత్రి 11 తర్వాత వీడియో కాల్స్ చేస్తున్నారు, మమ్మల్ని వేధిస్తున్నారు, నేను కోఆపరేట్ చేయలేదు కాబట్టి నన్ను బలవంతంగా కంచిలికి ట్రాన్స్ఫర్ చేశారు అనేది కదా ఆవిడ చేసిన అలిగేషన్. అదే ఆమె, ఆ సౌమ్య గారే మరికొన్ని వీడియోల్లో, మరికొన్ని ఇంటర్వ్యూల్లో లేదు, నాకు అలా ఆయన చేయలేదు, నాతో అసభ్యంగా ప్రవర్తించలేదు, నాకెప్పుడు అలా మాట్లాడలేదని కూడా మాట్లాడారు. కాబట్టి వీడియో కథనాల కన్నా నాకు కావాల్సింది ఏదైనా సాక్ష్యం, ఎవిడెన్స్, ఆడియో. నీతో పాటు 3 ట్రాన్స్ఫర్ అయ్యారు, 3కి కూడా ఇది రివ్యూ చేశారు ఎమ్మెల్యే గారు. 3తో పాటు మరొక 3 కూడా అటెండర్స్ ఆడిలో హాజరయ్యారు. సుమారు 6-7 మంది ఉండగా రివ్యూ చేశారు. రివ్యూ చేసినప్పుడు కానీ, అంతకు ముందు కానీ తోటి సహచర ఉపాధ్యాయులు కానీ, లేకపోతే నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ ఎవరైనా ఒక్క సాక్ష్యం నాకు ఇవ్వండి అమ్మా సౌమ్య గారు, నేను చెప్తా, నేను మాట్లాడతా. ఒక్కొక్కసారి కాదండి, సౌమ్య గారు ఏం మాట్లాడారో, సీని గారు ఒక్క నిమిషం మీరు లైన్లో ఉంటే, సౌమ్య గారు ఏం మాట్లాడారో ఒకసారి మీకు వినిపిస్తాను. మీరు ఆల్రెడీ విన్నదే, మళ్ళీ వినిపిస్తాను, ఒకసారి ప్లే చేయండి పీసీఆర్. నన్ను పార్టీ ఆఫీస్ ఆమ్దాల్ వలసకి పిలవడం జరిగింది. పిలిచిన తర్వాత అక్కడ ఎమ్మెల్యే గారు నాతో పాటు ఆ నియోజకవర్గం కింద వచ్చిన బోర్జా, ఆమ్దాల్ వలస ప్రిన్సిపల్స్, మా పై అధికారి ఏపీసీ గారిని కూడా పిలిచారు. పిలిచి నన్ను చూడగానే ఇష్టం వచ్చినట్టు తిట్టడం స్టార్ట్ చేశారు.
నాకైతే అర్థం కాలేదు. ఎందుకు అలా తిడుతున్నారో కూడా నేను షాక్‌లో ఉండిపోయాను అనమాట. ఇలా వేలు చూపిస్తున్నారు, నోటికి ఎంతొస్తే అన్ని మాటలు తిట్టేస్తున్నారు. నేను చాలా ఎమోషనల్ అయిపోయాను. తట్టుకోలేక అడిగాను సార్‌కి. సార్ ఎందుకండి అలా తిడుతున్నారు అంటే ఇంకా రెట్టింపు వాయిస్‌తో నాకు బాగా తిడుతూ మానసికంగా వేధించారు. అసలు నాకు అర్థం కాలేదు. నేను చేసిన తప్పేంటో కూడా నాకు అసలు తెలియడం లేదు. నా పక్కన నా పై అధికారి ఉన్నారు. అతను కూడా ఆపడట్లేదు. వద్దు సార్ అలా తిట్టకండి అమ్మాయిని అని అతను అనట్లేదు. పక్కన ఇద్దరు ప్రిన్సిపల్స్ ఉన్నారు. వాళ్ళిద్దరూ నేను ఏడుస్తూ ఉంటే తట్టుకోలేక ఏడుస్తూ పెయింట్ అయిపోతానేమో అన్న సమయంలో వాళ్ళిద్దరూ నాకు వాటర్ ఇస్తున్నారు. వాటర్ ఇస్తుంటే వదిలేయండి, ఆ పిల్లని అలా వదిలేయండి, చచ్చిపోయినా పర్వాలేదు, మీరు పట్టించుకోవద్దని ఎమ్మెల్యే గారు ఇద్దరికి చెప్పారు. అంత కక్ష దేనికి? నేను ఏం చేశాను? నా యొక్క విధులు నేను సక్రమంగా నిర్వహించలేదా? పిల్లలకి భోజనం సరిగ్గా పెట్టలేదా? ఏం చేశానని అలా వేధిస్తున్నారు? అర్థం కాలేదు నాకు. నేను ఆ భయంకరమైన పరిస్థితులు తట్టుకోలేక ముందే ఫోన్స్ లాక్కున్నారు. వాళ్ళ పిఏ ఫోన్స్ లాక్కొని అక్కడ పట్టుకొని తలుపు దగ్గర కాపలా కాస్తూ అతను ఉన్నారు. నేను ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను. అతను నన్ను చాలా అవమానించారు ఆ రోజు. ఇష్టం వచ్చినట్టు, నువ్వు ఎస్సీ కులానికి చెందిన దానివి, నీకు ఉద్యోగమే తగదు, నేను మెరిట్ బేసిస్లో ఎగ్జామ్ రాసి రిటర్న్ టెస్ట్ రాసి సెలెక్ట్ అయ్యి వచ్చాను సార్ అంటే, అది చాలే తెలుసులే నువ్వు ఏ పద్ధతిలో వచ్చావో, ఒక ఎస్సీ కదా నీకు అలా ఆ రకంగా వచ్చింది అని చాలా బాధ. అంటే నాకు కొంచెం గుర్తులేవు అతని తిట్లు, చాలా దారుణమైన తిట్లు. ఎందుకు ఇతను నన్ను ఇంత టార్గెట్ చేసి ఇంత వేధిస్తున్నారు? పై అధికారులు కూడా అతను చెప్పిందే వింటున్నారు. నేను అడుగుతున్నాను ట్రాన్స్పరెంట్గా అక్కడ ఏం జరిగిపోయి అతను లేనిపోని అలిగేషన్స్ వేస్తే అక్కడికి వచ్చి సరైన ఎంక్వైరీ చెయ్యాలి కదా, అలా ఎందుకు చేయట్లేదు? అతను ఆ ఏపీసీ కలెక్టర్ గారు అందరూ వాళ్ళకి నచ్చినట్టుగా రాసేసుకుంటున్నారు. ఇక్కడ నన్ను ఇంత హెరాస్ చేస్తున్నారు. నాకు చచ్చిపోవాలని ఉంది నిజంగా. నేను ఆత్మహత్య చేసుకుంటాను. నాకు ఎక్కడ న్యాయం జరగడం లేదు సార్. మీరు కాళింగులకు అన్యాయం జరుగుతోంది. కళింగ కులానికి చెందిన కోన రవికుమార్కి మంత్రి పదవి రానియకుండా కొప్పుల వెలమ కులానికి చెందిన అచ్చెన్నాయుడు, అలాగే ధర్మాన ఫ్యామిలీ వీళ్ళంతా కలిసి కోన మీద కుట్ర చేశారు అని మీరు అంటున్నారు. ఆవిడంటున్న మాట ఏంటి? నాకు చచ్చిపోవాలని ఉంది, బతకాలని లేదు, నన్ను ఈ రకంగా వేధిస్తున్నారు, నేను ఒక దళిత మహిళను కాబట్టి నన్ను వేధిస్తున్నారని మీరు తీసుకొచ్చినట్టే ఆవిడ కూడా కుల ప్రస్తావనే తీసుకొస్తోంది. ఇందులో ఏది నమ్మాలి అని? సార్ ఇప్పుడు అశోక్ గారు, సౌమ్య గారి మాటలు నేను విన్నాను. రివ్యూ చేసే అధికారం ఎమ్మెల్యేకి ఉన్న ప్రివిలేజెస్ లో ఏ డిపార్ట్మెంట్ అయినా ఏ అధికారులైనా పిలిచి రివ్యూ చేసే అధికారం ఎమ్మెల్యేకి ఉంది. ఆమె పైన పలు ఆరోపణలు ఆమెకు ఎమ్మెల్యే గారికి వచ్చాయని, ఆ ఆరోపణలో బ్లాంక్ చెక్స్ కూడా దౌర్జన్యంగా అడిగి తీసుకున్నారని ఆ చైర్మన్ నుంచి, స్కూల్ చైర్మన్ నుంచి, ఇవన్నీ పలు ఫిర్యాదులు వచ్చిన పిల్లలకు సరైన భోజనం పెట్టట్లేదని, టార్చర్ జరుగుతుందని, సహచర ఉపాధ్యాయులతో కూడా సక్రమంగా లేరని పలు ఆరోపణలు వస్తే ఆయన రివ్యూ చేశారు. ఆ రివ్యూలో భాగంగా చాలా మంది అధికారులు హాజరైన తర్వాత రివ్యూ రిపోర్ట్స్ అని రాసుకుని ఆయన కలెక్టర్ గారి దృష్టిలో పెట్టారు. ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఎమ్మెల్యేకి లేదు. ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఎంక్వైరీ చేసి ట్రాన్స్ఫర్ చేసే అధికారం కలెక్టర్కి మాత్రమే ఉంది. కలెక్టర్ గారిని ప్రశ్నించవలసినటువంటి మాటలు ఎమ్మెల్యేకి ప్రశ్నిస్తే ఏం మేలు జరుగుతుంది అని నేను అడుగుతున్నాను. సౌమ్య గారు నాకు సహకరిస్తే, ఆధారాలు నాకు ఇస్తే, నా దగ్గర వేధించారు, మానసిక ఒత్తిడికి గురి చేశారు, ఏ రకమైన మానసిక ఒత్తిడి, ఎటువంటి వేధింపు, ఒక ఉద్యోగి స్థానంలో ఉద్యోగం చేయడానికి అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవ్వడానికి సిద్ధపడే ఉద్యోగంలో చేరతాడు. మీకు ఒకవేళ ట్రాన్స్ఫర్ అయి ఉంటే అది వేధింపు అనుకుంటే ఎలా? మీ డిపార్ట్మెంట్ మీద వచ్చిన కంప్లైంట్స్ ని మిమ్మల్ని అడుగుతుంటే అది వేధించడం ఎలా? అది మానసిక క్షోభకు ఎలా గురి చేస్తుంది? మీ డ్యూటీ గురించి అడుగుతున్నారు. సరే, రివ్యూ అయింది. రివ్యూ అయితే తర్వాత కలెక్టర్ గారికి పెట్టారు. కలెక్టర్ గారు మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేశారు. కలెక్టర్ గారిని అడగండి. కలెక్టర్ గారి పైన ఎస్పీడీ గారు ఉన్నారు. ఎస్పీడీ గారికి అడగండి. వాళ్ళు కదా మీకు న్యాయం చేయవలసింది. ఎమ్మెల్యే లెటర్ ఇచ్చినా, ఎమ్మెల్యే చెప్పినా చేసేయగలరా? ఒకవేళ చేస్తే కలెక్టర్ డిస్క్రిప్షన్ ఉంది కదా. ఒకవేళ కలెక్టర్ కూడా ఎమ్మెల్యే చెప్పినట్టే చేశాడు అనుకుందాం. మరి మంత్రి ఉన్నారు కదా, కేంద్ర మంత్రి ఉన్నారు కదా ఈ జిల్లా నుంచి, వాళ్ళు స్పందించరా? వాళ్ళని మీరు కలిసారా? కలిస్తే వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు చేయమన్నారా? మీకు వాళ్ళు అన్యాయం అయితే గోరరవి ఒకవేళ మీకు రివ్యూ చేసి అన్యాయం చేస్తే మరి అచ్చెన్నాయుడు అన్యాయం చేసినట్టే, రామ్మోహన్ నాయుడు అన్యాయం చేసినట్టే, కలెక్టరు అన్యాయం చేసినట్టే, వీళ్ళందరూ మీకు మానసిక వేదకు గురి చేసినట్టే. రవి ఎలా అవుతాడు? రవి మీకు రివ్యూ చేశాడు ఎమ్మెల్యే కాబట్టి.
చేసి పై అధికారుల దృష్టిలో పెట్టాడు. పెట్టినప్పుడు ఆ అధికారి ఎందుకు మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయాలి? చేశాడు అనుకుందాం. మంత్రి ఇప్పుడు వెంటనే రివర్ట్ చేయొచ్చు, మంత్రి ఆర్డర్ చేయొచ్చు, వెంటనే తెచ్చి అదే ప్లేస్ లో మిమ్మల్ని పెట్టొచ్చు. ఇవన్నీ మాట్లాడారమ్మా. ఇప్పుడే చెప్తున్నా మళ్ళీ అశోక్ గారు, ఒకవేళ సౌమ్య గారు నాకు ఆధారాలు చూపెడితే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్న నేను సౌమ్య గారి కోసం అండగా నిలబడతా, సౌమ్య గారి కోసం పోరాటం చేస్తా, అవసరమైతే రిలే నిరాహార దీక్ష చేస్తా కలెక్టర్ ఆఫీస్ ముందు ఆమెకు జరిగిన అన్యాయం మీద. నా సోదరిమణిగా నేను భావిస్తూ ఆధారాలు నాకు వచ్చి ఇవ్వాలి. నాకు కావాల్సిన ఆధారం ఏంటి? మానసిక ఒత్తిడి ఏంటి? ఆ వేధింపు ఎన్ని గంటలకు చేశారు? ఎటువంటి దుర్భాషలు ఆడారు? ఎలా మానసిక వ్యాధులు గురి చేశారు? పబ్లిక్ లో మీటింగ్ లో జరిగిన మాటల గురించి మీరు చెప్తున్నారు. అంతకు మించి ఇంకేమైనా ఉన్నాయా? ఉంటే నాకు ఇవ్వండి అమ్మా, నేను రెస్పాండ్ అవుతున్నాను కదా, నేను నిలబడతా. అచ్చెన్నాయుడిని ఎదిరించినోడు, సెంట్రల్ మినిస్టర్ ఎదిరించి మాట్లాడినోడిని, నేను ఒక ఎమ్మెల్సీగా ధర్మాన ప్రసాద్ కృష్ణదాసులు ఎదిరించినోడు, నీకు నేను అండగా నిలబడలేనా? మీరు చేసిన శ్రీనివాస్ గారు ఇవాళ మీరు చేసిన ఈ సంచలనమైన ఆరోపణలతో ఇవాళ మీరు చేసిన ఈ సంచలనమైన ఆరోపణతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేతలు కన్ఫ్యూజన్ గురవుతారు. ఎందుకంటే కోన రవికుమార్ గారి మీద ఈ అలిగేషన్ వచ్చినప్పుడు చాలామంది ఆయనకు మద్దతుగా నిలిచారు. లేదు, ఈ చేసిన ఆరోపణలు నిజం కాదు, కావాలని ఏదో కుట్ర చేస్తున్నారు, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర, అంతర్గతంగా టీడీపీ వాళ్ళే చేస్తున్న కుట్ర అన్న దాని మీద ఒక క్లారిటీ లేదు. కానీ ఒక ఆలోచన అయితే ఉంది, ఒక సానుభూతి కూడా ఉంది కోన రవికుమార్ మీద. ఒక రివ్యూ చేసినందుకే, ట్రాన్స్ఫర్ చేసినందుకే ఆమె మీడియా ముందు ఇంత హడావుడి చేసి ఇదంతా బదనాం చేసే ప్రయత్నమే జరుగుతోంది అన్న ఆలోచన టీడీపీ కార్యకర్తల్లో ఉంది. అదే క్రమంలో ఇవాళ మీరు ఒక బాంబు పేల్చారు, అచ్చెన్నాయుడే ఈ కుట్ర చేస్తున్నారు అని. ఇప్పుడు టీడీపీ కార్యకర్తల పరిస్థితి ఏంటంటే వాళ్ళు అనుకుంటున్నట్టుగా కోన రవికుమార్ మీద కుట్ర జరిగింది అని నిన్నటి వరకు ప్రతిపక్ష పార్టీలో ఉన్న వ్యక్తి చేసిన ఆరోపణలతో బలం చేకూరింది. అదే క్రమంలో అదే పార్టీకి చెందిన అచ్చెన్నాయుడి మీద అలిగేషన్ చేయడంతో ఇటు బాధపడాలో ఇటు సంతోషపడాలో అర్థం కాని పరిస్థితి టీడీపీ వాళ్ళది. ప్రస్తుతం అల్టిమేట్గా చివరిగా ఒక్కటండి, ఇప్పుడు ఈ ఆరోపణ, సౌమ్య చేసిన ఆరోపణ, ఈ ఆత్మహత్య యత్నం, వీటి ద్వారా ఆయనకి నిజంగా మంత్రి పదవి దక్కకుండా ఉంటుందా అని మీరు అనుకుంటున్నారా? అంటే ఒక మనిషి నాకు తెలిసి డిసిసి జిల్లా ప్రెసిడెంట్ గా కోనరావు చేశాడు, ఇదివరకు కూడా ఎమ్మెల్యేగా చేశాడు. ఎప్పుడు కూడా ఆయన మీద ఆరోపణలు లేవు, ఇలాంటి అలిగేషన్లు. కొంచెం మనిషి స్పీడ్, అధికారులతో గట్టిగా మాట్లాడారు, పార్టీ వాయిస్ వినిపిస్తాడు. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎంత బలంగా వాయిస్ వినిపిస్తారో అదే జిల్లా నుంచి టీడీపీ వాయిస్ బలంగా వినిపించడంలో సమర్థవంతమైన వ్యక్తి ఖచ్చితంగా కోన రవికుమార్. దురుసు ప్రభావం ఉంది, స్పీడ్ గా మాట్లాడతాడు, కానీ మహిళలతో అసభ్యంగా మాట్లాడు, మహిళల దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటాడు, మహిళలందరినీ గౌరవంగా మాట్లాడతాడు. అది నేను చూసిన అనుభవంతో నేను చెప్తున్నాను. కాబట్టి ఒకవేళ రవి తప్పు చేశాడని నాకు సౌమ్య గారు సాక్ష్యం ఇస్తే రవిని కూడా ప్రశ్నిస్తానంటున్నాను. నేను రవికి కూడా టార్గెట్ చేసి మాట్లాడతానంటున్నాను. సాక్ష్యం ఇవ్వండి అమ్మా. ఇది కేవలం రాజకీయ క్రీడలో కులాధిపత్యంలో జరుగుతున్న రాజకీయం అశోక్ గారు. దీనికి తెరలేపింది అచ్చెన్నాయుడు. ఇది ఏ పరిస్థితులకు దారితీస్తుందో కూడా ఊహించడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మీరు చేసిన అలిగేషన్ నిజమైతే పార్టీ కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుంటుంది ఖచ్చితంగా. నాయకులతో లోపల ఎంక్వైరీ, అంతర్గత ఎంక్వైరీ చేస్తుంది. అదే నిజమైతే అచ్చెన్నాయుడు కూడా ట్రబుల్ ఉండే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. ఉంటుంది సార్. నేను ఆడిన ప్రతి మాటను కూడా ఇంటెలిజెన్స్ రప్పించుకుంటే నిజం అబద్ధం తేలుతుంది కదా. నేను ఇప్పుడు ఏ పార్టీకి చెందినవాడిని కాదు కదా, నేను తటస్థుడి కదా. ఎందుకు ఒక న్యూట్రల్ పర్సన్ ఇది మాట్లాడుతున్నాడు, వాయిస్ ఉన్నాడు, మాట్లాడుతున్నాడు, అందులో నిజమెంత అబద్ధం ఎంత నిగ్గు తీయండి. అయితే ఒకటి సార్, ఇక్కడ శ్రీనివాస్ గారు ఒక్క మాట చెప్పుకోవాలి. రవికుమార్ అల్టిమేట్గా కోన రవికుమార్ క్యాపబుల్ పర్సన్, మంత్రిగా నో డౌట్ ఎట్ ఆల్. ఆ జిల్లా నుంచి ఖచ్చితంగా క్యాబినెట్లో ఉండటానికి అర్హత ఉన్న వ్యక్తి, ఆ వాయిస్ ఉన్న వ్యక్తి, పార్టీకి విధేయత ఉన్న వ్యక్తి. తన సొంత బంధువు, బహుశా మామగారో బావగారో, తమిళ సీతారామ గారు, ఆయన మీద గెలిచిన వ్యక్తి. సో ఇలాంటి వ్యక్తి ఖచ్చితంగా పార్టీ మీద ఏగవాలని వ్యక్తి, క్యాపబుల్. దానికి తోడు కులం తరపున కూడా పరిగణలోకి తీసుకుంటే ఆయన అర్హుడే, దాన్ని ఏ విషయంలో నో డౌట్ ఎట్టాలి. కానీ ఇలాంటి అలిగేషన్స్ వచ్చినంత మాత్రాన ఈ అలిగేషన్స్తో ఆయనకు వచ్చే మంత్రి పదవిని ఆపేంత బలహీనమైన స్థాయిలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఉందని నేను అనుకోవటం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధిష్టానం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఏదైనా ఆరోపణలు స్టాండ్ కావు, రవికి ఏమీ కాదు, రవికి న్యాయం జరుగుతుంది.
న్యాయం జరగటం ద్వారా కులానికి, కులం మీద ఆధారపడిన కులాలకి న్యాయం జరుగుతుంది. అలాగే కాపులకు కూడా న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. అక్కడ కూడా పెద్దలు ఉన్నారు, ఆ పెద్దలకు కూడా న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. అన్యాయం జరగకూడదు. ఒకళ్ళకే న్యాయం, మిగతా వాళ్ళకి అన్యాయం చేస్తే అవినీతి పెట్టిరిగిపోతుంది, నిరంకుశత్వం పెట్టిరిగిపోతుంది, దుర్మార్గమైన చర్యలకు దారితీస్తుంది, జిల్లా నాశనం అయిపోతుంది. కాబట్టి నేను చెప్పిన మాటలన్నీ చంద్రబాబు నాయుడు గారు పరిగణలోకి తీసుకొని న్యాయం చేస్తారని నేను నమ్ముతున్నాను. ఈ కుల వివక్షత మీద రాజకీయ క్రీడలో జరుగుతున్న ఈ దుర్మార్గమైన చర్యల్ని ఎండగడతారని నేను ఆశిస్తున్నాను. యా, థ్యాంక్ యూ దువ్వాడ శ్రీనివాస్ గారు. చాలా వాల్యుబుల్ టైం ఇచ్చారు. చాలా సంచలనమైన విషయాలు పక్కా బేస్తోనే మాట్లాడారు. ఏదో వేగ్గా పొలిటికల్ లీడర్ లాగా మాట్లాడారు అంటానికి మీరు ఏ పొలిటికల్ పార్టీలో ప్రస్తుతం లేరు. అందుకని మీ మాటకి అంత విలువ ఉంటుంది ఈ టైంలో. ప్రెసిడెంట్ న్యూట్రల్ పర్సన్ కాబట్టి. సో వైఎస్ఆర్ పార్టీలో ఉండుంటే బహుశా ఇంత విలువ ఉండేది కాదు, అది పొలిటికల్ అలిగేషన్ కిందే వచ్చేది. ఒక న్యూట్రల్ పర్సన్గా మీ పార్టీకి సంబంధించిన ధర్మాన ఫ్యామిలీ మీద మాట్లాడుతున్నారు, టీడీపీకి సంబంధించిన అచ్చెన్నాయుడు ఫ్యామిలీ మీద మాట్లాడుతున్నారు, అచ్చెన్నాయుడు ధర్మాన ఫ్యామిలీకి మధ్య ఉన్న బిజినెస్ డీల్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, కోన రవికుమార్కి అదే క్రమంలో మద్దతు పలుకుతున్నారు. కాబట్టి ప్రజలు అర్థం చేసుకుంటారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా మిమ్మల్ని అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. నిన్నటి వరకు మిమ్మల్ని ద్వేషించిన కొంతమంది కూడా వాళ్ళందరి దృష్టిలో బహుశా ఈ ఇష్యూ తర్వాత మీరు ఒక హీరో అయిపోయి ఉంటారు. నిన్నటిదాకా మిమ్మల్ని ఎవరైతే ద్వేషించారో వాళ్ళకు కూడా మీరు ఒక హీరో అయిపోయారు. మీరు అనుకున్నట్టు రేపొద్దున కోన రవికుమార్ గారి మీద వచ్చిన అలిగేషన్స్ అన్నీ కూడా తొలగిపోయి ఆ మచ్చ అనేది లేకుండా ఆయన క్యాబినెట్లో అడుగు పెడితే ఆ సక్సెస్లో భాగం మీది కూడా అవుతుంది. థ్యాంక్ యూ దువ్వాడ శ్రీనివాస్ గారు. ఇది ఎంటైర్ కోన రవికుమార్ మీద వచ్చిన వివాదానికి సంబంధించిన డిబేట్. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.